పచ్చని పంటల కోసం నీటిని పొదుపుగా అందించే స్ప్రింక్లర్ వ్యవస్థ మనం ఎలా పెట్టుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మన రైతన్నలు కష్టపడి పండించే పంటలకు నీరు చాలా అవసరం, కానీ నీటిని వృధా చేయకూడదు. సమర్థవంతంగా పంటలకి అందించడం కూడా అంతే ముఖ్యం. స్ప్రింక్లర్ వ్యవస్థ ద్వారా నీటిని పొదుపుగా పంటలకు సరిపడా అందించవచ్చు. ఈ వ్యవస్థను ఎలా రూపొందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు నీటి వనరును అర్థం చేసుకోవడం అంటే మన పొలానికి నీటిని ఎక్కడి నుండి తీసుకొస్తామో తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది బావి కావచ్చు, బోరు కావచ్చు, కాలువ కావచ్చు, లేదా చెరువు కూడా కావచ్చు. ప్రతి వనరులో నీటి ఒత్తిడి ప్రవాహం ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం వాటర్ సోర్స్ ఏదైతే మనకుందో ఆ వాటర్ సోర్స్ నుండి ఎంత వేగంగా వాటర్ వస్తుందో తెలుసుకోవాలన్నమాట. దీన్ని కొలవడానికి వాటర్ ప్రెషర్ గేజ్ అనే ఒక పరికరం ఉంటుంది. అది చూడటానికి మనం బైక్స్లో గాలి పెట్టించుకున్నప్పుడు ఒక చిన్న క్లాక్ లాంటి డివైస్తో దాన్ని నొక్కి చూస్తారు కదా, ప్రెషర్ ఎంత ఉందో అలాగే ఉంటుంది అది కూడా. దీనిని నీటి పైపుకి తగిలించి నీటిని వదలాలన్నమాట. ఆ గేజ్లో ఒత్తిడి అంటే ప్రెషర్ ఎంత ఉందో అప్పుడు మనకు తెలుస్తుంది. దాన్ని నోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తక్కువ ఒత్తిడి ఉంటే స్ప్రింక్లర్లు సరిగ్గా పనిచేయవు. ఒకవేళ ఎక్కువ ఒత్తిడి ఉంటే పైపులు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని సరిపడా ప్రెషర్ ఉండాలి. అలాగే నీటి ప్రవాహం అంటే ఫ్లో రేట్ అంటారు కదా, అదనమాట. అది కూడా ఎంత ఉందో తెలుసుకోవాలి. ఒక నిమిషంలో ఎంత నీరు వస్తుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని కొలవడానికి మనం ఒక పద్ధతిని పాటించవచ్చు. అదేంటంటే ఒక బకెట్ని తీసుకుని నీటి పైప్ కింద పెట్టి బకెట్ నిండే వరకు ఎంత సమయం పడుతుందో లెక్కించాలి. ఎగ్జాంపుల్, ఒక బకెట్ 25 లీటర్లు అయితే మీ దగ్గర ఉన్న పైప్ నుండి వచ్చే వాటర్ ఫ్లోకి ఆ 25 లీటర్ల బకెట్ని నింపడానికి ఎంత టైం పడుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్ప్రింక్లర్ను ఎంచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. నీటి వనరులను అర్థం చేసుకున్న తర్వాత పంటలకు నీటిని అందించే స్ప్రింక్లర్ను ఎంచుకోవాలి. మనకి మార్కెట్లో రకరకాల స్ప్రింక్లర్లు ఉన్నాయి. అందులో ఏంటంటే స్ప్రే హెడ్లను ఉంటాయి, రోటర్లను ఉంటాయి, అలాగే రోటరీ నాజిల్స్ అని ఉంటాయి, రొటేటర్లను ఉంటాయి అనమాట. ఇందులో స్ప్రే హెడ్లు అంటే ఇవి చిన్న చిన్న పొలాలకు అనుకూలంగా ఉంటాయి అనమాట. ఇవి ఒక ఫ్యాన్ లాగా నీటిని చల్లుతూ ఉంటాయి. వీటి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. సుమారు 18 అడుగుల వరకు నీటిని చల్లగలవు అనమాట ఇవి. దీనికోసం 20 నుండి 30 PSI నీటి ప్రెషర్ అవసరం. నెక్స్ట్ రోటర్లు అంటే ఇవి పెద్ద పొలాలకు అనుకూలంగా ఉంటాయి అనమాట. ఇవి తిరుగుతూ నీటిని చల్లుతూ ఉంటాయి అనమాట. వీటి పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. 65 అడుగుల వరకు నీటిని చల్లగలవు. రోటర్ హెడ్ వద్ద నీటి ఒత్తిడి 2 హెడ్ల మధ్య దూరం కంటే ఎక్కువగా ఉండాలి. తర్వాత రోటరీ నాజిల్స్, రొటేటర్లు, ఇవి కూడా రోటర్ లాగానే పనిచేస్తాయి, కానీ నీటిని పొదుపుగా చల్లుతాయి. నీరు ఆవిరైపోకుండా నేరుగా మొక్కల దగ్గరికి మాత్రమే చేరుస్తాయి. స్ప్రింక్లర్ను ఎంచుకునేటప్పుడు అవి ఎంత దూరం నీటిని చల్లుతాయో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన పొలం పరిమాణాన్ని బట్టి, నీటి వనరుని బట్టి స్ప్రింక్లర్ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పినన్ని చూశాక, అంటే ప్రెషర్ అండ్ ఫ్లో తెలుసుకున్నాక, మీకున్న పొలానికి ఏవైతే సరిపోతాయో మీకు అర్థమైన తర్వాత అప్పుడు వాటిని ఎలా పెట్టుకోవాలో, ఎలా అమర్చుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా మన పొలం యొక్క ప్లాన్ గీయాలి. ఎక్కడెక్కడ నీరు అందించాలో గుర్తించుకోవాలి. ఆ పార్ట్స్ ని మార్క్ చేసుకోవాలి. అంటే స్ప్రింక్లర్ను ఎక్కడెక్కడ పెట్టాలో మనం ఆ పర్టికులర్ పార్ట్ ని గుర్తించాలన్నమాట. నీరు అన్ని ప్రాంతాలకు సమానంగా ఈక్వల్ గా చేరేలాగా అమర్చాలి. నీటి పైపులను ఎలా వేయాలో ప్లాన్ చేసుకోవాలి. నీరు త్వరగా, సులువుగా అన్ని స్ప్రింక్లర్లకు చేరేలాగా పైపుల్ని వేయాలి. ఇలా ప్లానింగ్ అంతా పూర్తయిన తర్వాత స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నమాట. నీటి పైపుల కోసం కాలువలను తవ్వాలి. కాలువలు 8 అంగుళాల నుండి 12 అంగుళాల లోతు వరకు ఉండాలి. పైపులను అందులో అమర్చాలి, ఆ కాలువల్లో అమర్చాలి. పైపులు లీక్ అవ్వకుండా గట్టిగా అమర్చాలి. ఆ తర్వాత ఏంటంటే స్ప్రింక్లర్లను పైపులకు అమర్చాలి. స్ప్రింక్లర్లు సరిగ్గా తిరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నీటిని వదలాలి. స్ప్రింక్లర్ వ్యవస్థ మొత్తం ఎలా పనిచేస్తుందో లేదని గమనించాలి. ఎక్కడైనా లీక్లు ఉంటే వెంటనే వాటిని సరిచేయాలి. ఆ తర్వాత కాలువలన్నింటినీ పూడ్చేయాలి. వీటితో పాటు మైక్రో స్ప్రింక్లర్ వ్యవస్థ, చిన్న మొక్కలకు, కూరగాయ తోటలకు ఈ మైక్రో స్ప్రింక్లర్ వ్యవస్థ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మైక్రో స్ప్రింక్లర్లు ఇవి చిన్న చిన్న స్ప్రింక్లర్లు అనమాట. నీటిని పొదుపుగా చల్లుతాయి. డ్రిప్ ఇరిగేషన్, ఇది కూడా అంతే, నేరుగా మొక్కల వేర్ల దగ్గరికి నీటిని అందిస్తుంది. మైక్రో స్ప్రింక్లర్ల వ్యవస్థ ఏర్పాటు చేసేటప్పుడు మొక్కల అవసరాలను, నేల రకాన్ని, నీటి నాణ్యతను పరిగణలోకి తీసుకోవాలన్నమాట. మెయిన్గా రైతులు ఎప్పుడు కూడా నీటిని పొదుపు చేయడం చాలా ముఖ్యం. నీటిని పొదుపు చేయడం మనందరి బాధ్యత కూడా. స్ప్రింక్లర్ల వ్యవస్థను ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. స్మార్ట్ స్ప్రింక్లర్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. ఈ వాతావరణ సమాచారాన్ని, నేల తేమను బట్టి నీటిని అందిస్తుంటాయి. అలాగే రెయిన్ సెన్సర్స్ అని ఉంటాయి. ఇవి కూడా అంతే. వర్షం పడేటప్పుడు స్ప్రింక్లర్ని ఆటోమేటిక్గా ఆపేస్తాయి. ఎందుకంటే వర్షం పడుతుంది, మనకు నీరు అవసరం లేదు కాబట్టి. నీటిని పొదుపుగా చల్లే స్ప్రింక్లర్లు ఉంటాయి. ఇవి కూడా అంతే. తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసే స్ప్రింక్లర్లు అనమాట. ఇలాంటి వాటన్నిటిని మనం పెట్టుకోవడం వల్ల పనిని చాలా ఈజీగా చేయొచ్చు. అలానే ఎండిపోయిన మొక్కలు నాటడం, అలాగే తక్కువ నీటిని పీల్చుకునే మొక్కలు నాటడం వల్ల మనం నీటిని చాలా వరకు పొదుపు చేయొచ్చు. చివరగా నిర్వహణ మరియు సంరక్షణ. స్ప్రింక్లర్ వ్యవస్థను ఎక్కువ కాలం ఉపయోగించడానికి దాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి. చలికాలంలో పైపులు పగలకుండా చూడాలి. లీకులు కానీ అలాంటివైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని సరిచేయాలి. అలా వదిలేయకూడదు. మొక్కల పెరుగుదల, వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని అందించే సమయాన్ని మార్చుకుంటూ ఉండాలి. రైతన్నలారా, మీ కష్టానికి తగిన ఫలితం రావాలంటే నీటిని పొదుపుగా వాడటం చాలా ముఖ్యం.
స్ప్రింక్లర్ల వ్యవస్థను సరైన పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం ఇంకా ముఖ్యం. అలా మీరు స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిర్వహించడం ద్వారా మీరు నీటిని వృధా చేయకుండా పంటలకు సరిపడా నీటిని అందించవచ్చు. తక్కువ నీటితో ఎక్కువ పంటల్ని పండించి మీ ఆదాయాన్ని కూడా క్రమక్రమంగా బాగా పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులు ఎక్కడ కొనాలో తెలుసు కదా. మార్కెట్లో వీటి కోసం చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ రెడీ ప్లాస్ట్ మాత్రం సూపర్. రెడీ ప్లాస్ట్లో డ్రిప్ ఇరిగేషన్ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. మీ వ్యవసాయ భూమి చిన్నదైనా పెద్దదైనా మీ అవసరాలకు తగ్గ ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరుకుతుంది. మీలో ఎవరికైనా B2B కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలాగా రైతులకి అండగా ఉండండి. ఈ వీడియోని మీ రైతు నేస్తాలందరికీ షేర్ చేయండి. మీ భూమిని, మీ భవిష్యత్తుని కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ వ్యవస్థని ఉపయోగించి నీటిని పొదుపుగా వాడండి. నమస్తే.